హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుసి ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకా ఈరోజు అయితే పాలు అయితే కాగబెట్టేస్తున్నాను. చూడడానికి అయితే చాలా పలుచగా ఉన్నాయి. లీటర్ అయితే 70 రూపీస్ అనమాట. కానీ పాలు చూస్తే చాలా పలుచగా అనిపిస్తున్నాయి. అండ్ ఇంకా ఈరోజు టిఫిన్ కోసం అయితే ఇడ్లీ చేసేసుకుంటున్నాం అనమాట. ఇడ్లీ ఇంకా నేను వదిన అయితే చేస్తున్నాము. వదిన అయితే అత్తమ్మకి చెప్పేశారు, నువ్వైతే కిచెన్లోకి అస్సలు రాకు ఈరోజు, వంట అంతా మేమిద్దరమే చేసేస్తాము అని చెప్పి ఇంకా మేమైతే ఇడ్లీకి అయితే స్టార్ట్ చేసాము. ఏ టైంలో స్టార్ట్ చేసామో తెలియదు, కానీ చట్నీ కోసం అన్నీ అయితే రెడీ అయిపోయినాయి. అన్నీ రెడీగా పెట్టేసుకున్నాము. పల్లీలు వేయించుకున్నాము అని సాంబార్ కూడా పెట్టేసాము. ఇంకా మిక్సీ పట్టేసుకునేది లేటు అనే లోపు కరెంటు పోయింది. ఇంకా ఎంతకు వస్తుందో కనుక్కుందామని కాల్ చేస్తే 11కి అట్లా అవుతుందంట. 11:30 అవుతుంది అన్నారు. ఆ లోపు టిఫిన్ చేసుకోవడం కూడా అయిపోతుంది. ఇడ్లీ సాంబార్కి అయితే కరెంట్ అవసరం లేదు, కానీ చట్నీ పట్టుకోవాలంటే కరెంట్ ఉండాలి కదా. ఇంకా ఏం చేసాం, చిన్న రోట్లోనే చిన్నగా దంచుకున్నాం అనమాట. చాలా టైం పట్టింది, కానీ టేస్ట్ అస్సలు నచ్చలేదు. పెద్ద రోట్లో అయితే బాగా దంచుకోవచ్చు, కానీ చిన్న రోలు అయ్యేసరికి పల్లీలు సగమే మెదిగినాయి. అండ్ పల్లీలు, పచ్చిమిరపకాయలు అన్నీ కొద్ది వాటర్ వేసి, ఎక్కువ వాటర్ పోసి అలా దంచుకోవడానికి అయితే రాలేదు. మీకు ఈ వంటలు చేయడం రాదా అని అయితే అడిగినాడు అనమాట కన్నయ్య. అత్తమ్మకైతే ఇంకా అసలు వంటింట్లోకి రావద్దు అని చెప్పింది కదా వదిన. కానీ ఇంకా ఫైనల్గా మళ్ళీ అత్తమ్మ కూడా వచ్చి ఒక చెయ్యి అయితే వేసారనమాట చట్నీ దంచడం కోసం. అలా చాలా కష్టపడి అయితే చట్నీ అయితే చేసేసుకున్నాము. మిక్సీ పడితే బాగా మనకి ఎంతగా ఎలా కావాలంటే అలా పట్టేసుకోవచ్చు. ఇది రోట్లో అయ్యేసరికి అయితే చట్నీ అయితే సరిగ్గా కుదరలేదు. కన్నయ్య అయితే అడిగేశాడనమాట ఫైనల్గా, మీకు వంటలు చేయడం రాదా అని చెప్పేసి. ఇంకా కీర్తన అయితే ఇక్కడ టీ తాగడానికి అయితే కూర్చోయిందనమాట. వదినకైతే మంచి టైం పాస్ అనమాట. ఈ పాప అడిగే చిన్న ఇన్నోసెంట్ క్వశ్చన్స్ అనమాట అన్నీ. ఈ పాప మాటలు వింటే చాలా నచ్చుతాయంట. ఇంకా పైకి వెళ్ళేసి పావురాలకి వాటర్ పెట్టేసి అయితే వచ్చింది. టీ తాగడానికి అయితే కూర్చుంది. వదినతో మాట్లాడిస్తుంది. ఇంకా వదిననైతే అడిగిందంట, అక్క మీరు ఇంకా ఊరికి పోలేదా, వచ్చింది 2 days అయింది, మళ్ళీ 2 daysలోనే అక్క మీరు ఇంకా ఊరికి పోలేదా అని అడిగిందంట. వదినైతే ఫుల్ నవ్వుకున్నారు అసలు. చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతుంది. ఇంకా బెంగళూరుకి వెళ్దాం రా నాతో పాటు, చదువు చెప్పిస్తా, అక్కడ బాగుంటుంది అని అయితే పిలుస్తుంది. ఆ పాప ఆహా లేదక్క, నేను మా అమ్మ ఒక్కతే పోతుంది, నేను రాను అని చెప్పేసి అలా చెప్తుందనమాట. వదినకి అయితే మాట్లాడిస్తుంది. రోజు వాళ్ళ అమ్మతో పాటు వస్తుంది. టీ తాగేసి తన్వికతో అయితే ఆడుకుంటుంది అనమాట. తన్వికకి మంచి టైం పాస్ అయ్యింది. ఇంకా ఇడ్లీకి అయితే పెట్టేసుకుంటున్నాము. కరెంట్ ఎలాగా రాదు ఇంకా అని చెప్పేసి ఇడ్లీ పెట్టేసుకున్నాము. సాంబార్ రెడీ అయిపోయింది. రోట్లో దంచుకున్న చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇడ్లీ అయితే తినేసాము. ఎప్పుడో మా టిఫిన్ తినడం అయిపోయిన తర్వాత కరెంట్ అయితే వచ్చింది. ఇంకా 11:30, 12 అయింది. ఇంకా ఇడ్లీ బాగా రావాలి అంటే ఇడ్లీ గట్టిగా లేకుండా సాఫ్ట్గా ఉండాలి. అట్లా ఉండాలి అనుకుంటే మనము మిక్సీ పట్టేటప్పుడు చల్ల నీళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ముందే చల్ల నీళ్ళతో మిక్సీ పట్టుకుంటే ఇడ్లీ అనేది సాఫ్ట్గా వస్తుందంట. అత్తమ్మ అయితే చెప్తారనమాట. మేము ఎప్పుడు ఇడ్లీ పిండి మిక్సీ పట్టాలన్నా అలా చల్ల వాటర్తో పడుతుంటాము. ఇంకా సమ్మరు, మామిడికాయలు దొరికే సీజన్ కదా. ఇంట్లో మామిడికాయలు ఉన్నాయంటే ఖచ్చితంగా మామిడికాయ చిత్రాన్నం అయితే చేసుకోవాల్సిందే. ఇంకా అత్తమ్మ అయితే ఇలా మామిడికాయ అయితే తురుము పడుతున్నారు. అండ్ ఇంకా మేము వంకాయలు, పల్లీలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయల పేస్ట్ అన్నీ వేసి తిరువాత అయితే పెట్టేసాము. వేడి వేడి అన్నంలో పప్పుల పొడి, కొబ్బరి, ఆవపిండి అన్నీ వేసి ఒకసారి అన్నం ఉంటలు లేకుండా బాగా మెత్తగా అయితే కలిపేసుకొని తర్వాత మనము ఇలా పెద్ద గిన్నెలో పెట్టేసుకొని అన్నం చిరగకుండా వేడి వేడి అన్నంలో ఇలా మామిడికాయ తురుము కూడా అన్నంలోనే మగ్గిపోతుంది అనమాట. అన్నీ ఒకసారి బాగా కలిసేలా కలుపుకొని మనం తిరువాత పెట్టేసిన తిరువాతను కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలన్నమాట. పెద్ద గిన్నె అయితే పెద్దగా వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకుంటే అందులో అయితే అన్నం చెరగకుండా ఉంటుంది. అందుకే ఇట్లా మేము వెడల్పు గిన్నెలో అయితే అన్నం వేసేసుకొని మొత్తం అన్నీ బాగా కలిపేసుకున్నాను.
అండ్ ఇంకా చిత్రాన్నం అంటే చిప్స్ అయితే కంపల్సరీ అనమాట. చిత్రాన్నం కాంబినేషన్ చిప్స్. నేనైతే 1/2 kg ఆలు తెప్పించి చిప్స్ అయితే చేసుకున్నాం. కానీ అది చిత్రాన్నం రెడీ అయ్యేలోపే తన్విక వస్తుంది, ప్రతిసారి వస్తుంది అమ్మ అమ్మ అని అడుగుతుంది. అలా మొత్తం చిప్స్ అన్నీ తినేసింది. చిత్రాన్నం రెడీ అవ్వకముందుకి అలా చిప్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి అనమాట. తన్వికకి ఎందుకో ఒకసారి స్టార్ట్ చేసిందా తినడము, ఇంకా ఫుడ్ ఏది చాక్లెట్స్ అయితే బిస్కెట్స్ అలా ఏవి కనపడినా కడుపు నిండే వరకు అవే తినేస్తుంది అనమాట. ఇంకా మళ్ళీ మనం ఏది కనపడినా బ్రెడ్, బిస్కెట్స్, చాక్లెట్స్, ఇలా చిప్స్ ఏదైనా సరే ఇంకా మొత్తం కడుపు నిండే వరకు అన్నీ ఏవి కనపడితే అవి తినాలి అంటుంది. అందుకే మ్యాక్సిమం అన్నం తినిపించే వరకు ఇట్లాంటివి ఏం కనపడకుండా అన్నం తినిపించి నాకైతే ఇస్తా. ఏమి తినకుంటే అన్నం అయితే బాగా తింటుంది. ఇంకా ఆకలి అయ్యేసరికి ఏదో ఒకటి అది కావాలి ఇది కావాలి అన్నట్లు అడుగుతుంది అనమాట. ఈవినింగ్ అయ్యేసరికి ఇలా వర్షం మోడం అయితే వచ్చేసింది, వర్షం వచ్చేలా ఉంది, ఫుల్ గాలి అయితే వచ్చేసింది. శంకర్ అయితే ఈరోజు బట్టలు అయితే పిండేసిపోయినాడు. అత్తమ్మ బయట శారీస్ అయితే ఆరబెట్టుకుంటున్నారనమాట. వర్షం అయితే స్టార్ట్ అయ్యేలాగుంది. ఫుల్ గాలి లేసింది, మొత్తం దుమ్ము అంతా వస్తుంది. లోపలికి వెళ్దామన్నా తన్వికైతే అస్సలు మాట వినట్లేదు. ఇంకా బయటనే ఉండాలి అని అయితే చెప్తుంది. బాగా ఫుల్ మోడం అయితే ఉంది, వర్షం వచ్చేలాగుంది. మేమైతే ఇంకా లోపలికైతే రావట్లేదు, బయటే ఆడుకుంటుంది. సరే అని చెప్పేసి వదిలేసాము, కొద్దిసేపు ఆడుకోనీలే అని చెప్పేసి. వర్షం స్టార్ట్ అయిపోయింది, చిన్న చినుకులు అయితే స్టార్ట్ అయినాయి. లోపలికి రమ్మన్న ఎంత బలవంతంగా తీసుకెళ్దామని చూసినా అస్సలు రావట్లేదు. వర్షంలోనే ఆడుకోవాలి, తిరగాలి అన్నట్టు చేస్తుంది. చిన్నగా చినుకులు అయితే స్టార్ట్ అయిపోయినాయి. తను ఇంకా ఎక్కువ పడడం కూడా స్టార్ట్ అయింది, అయినా కూడా రావట్లేదు, ఫుల్ తడిచిపోయింది. ఎంత లాక్కున్నా అయితే రావట్లేదు, ఏడుస్తుంది. బయటనే ఉండాలి, వర్షంలోనే ఉండాలి అని చెప్పేసి. మొత్తం డ్రెస్ అంతా తడుపుకుంది, తలంతా తడిచిపోయింది. తనకి ఇంకా ఆడుకోవడం కంప్లీట్ అయిపోయేంత వరకు తను బాగా ఎంజాయ్ చేసింది. అది ఎంజాయ్ చేసింది అనాలో ఏమనాలో నాకైతే తెలీదు. నాకైతే ఫుల్ భయం వేసింది అనమాట. అత్తమ్మ కూడా చెప్తున్నారు లోపలికి పిలుచుకో, జలుబు చేస్తుంది అని చెప్తున్నా. తను ఎంత పిలుచుకున్నా అయితే రావట్లేదు అసలు. అలా వర్షంలోనే చాలాసేపు అయితే ఆడుకుంది. ఇంకా తపస్సు ఉంటే కూడా ఇద్దరు కలిసి ఆడుకునే వాళ్ళు. తపస్సుకి కూడా ఇట్లా వర్షంలో తడచాలంటే చాలా ఇష్టము. తపస్సుని చూసి తన్విక నేర్చుకుంది, ఇద్దరు కలిసి బాగా ఆడుకున్నారు. అండ్ ఇంకా అందుకే ఇప్పుడు వర్షం వచ్చినా తనైతే లోపలికి అయితే అస్సలు రావట్లేదు అనమాట. ఫుల్ ఇట్లా బబుల్స్ వస్తుంటే వాటిని తొక్కుకుంటా అలా అయితే వర్షంలో ఆడుకుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తే